హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసన్నని. ఈరోజు వీడియో ఏంటంటే మేము వినాయక చవితి మా ఇంట్లో మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూద్దామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగే గడపకు పసుపు రాసేది బొట్లు అవి పెట్టేసుకున్నానండి. సో ఇంకా ఇంటికి కూడా తోరణం అయితే కట్టేశాము. ఇంకా మా పిల్లల స్నానాలు మా స్నానాలు అయ్యేటప్పటికి 9 అయిపోయిందండి. ఇంకా మా హస్బెండ్ వినాయకుడి దగ్గర నేను డెకరేషన్ అది నేను చేస్తాను, నేను అరేంజ్ చేస్తాను పూజకి, నువ్వు వంట అయితే చేసేసుకో అన్నారు మా హస్బెండ్. మా చిన్న పాప కూడా అసలు చాలా అల్లరి చేసేసిందండి, అసలు సపోర్ట్ చేయనివ్వలేదు. బట్ కాసేపు అల్లరి చేసింది, కొంతసేపు కామ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ అక్క అది ఆడుకుంటున్నారు, కామ్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ మనం గౌరీదేవికి పూజ చేసుకోవాలి కదండి. సో గౌరీదేవికి పూజ అది అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యం అది పెట్టేసుకున్న తర్వాత కదా మెయిన్ గణపతి దగ్గరికి వెళ్ళేది. సో ఫస్ట్ అయితే గౌరీదేవికి పూజ చేసుకొని ఇంకా మెయిన్ గణపతికి పూజ చేసుకోవాలి కదండి. సో ఇంకా ఫస్ట్ అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా మెయిన్ గణపతి దగ్గరికి అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు మా హస్బెండ్. సో ఎవ్రీ ఇయర్ మా హస్బెండే చేస్తారు. వినాయక చవితి అంటేనే మగవాళ్ళే చేస్తారు కదండి పూజ. సో ఈలోపు నేను ఇంకా వంట అది కుకింగ్ అది కంప్లీట్ అయ్యి అంతా అయిపోయేటప్పటికి నాకు 11 అయిపోయిందండి. సో 11కి అయితే మేము పూజ స్టార్ట్ చేసుకున్నాము. నేను ఎవ్రీ ఇయర్ ఒకేసారి వంట అంతా ఫినిష్ చేసిన తర్వాత పూజ దగ్గర కూర్చుంటామండి. ఎందుకంటే ట్యాప్కి అటు ఇటు పూజ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ అటు ఇటు ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంక ఈలోపు మా చిన్న పాప నేను వేస్తాను నేను పెడతానని చెప్పి గోలగోలు చేసేసింది. అట్లా కాదు నాన్న, ఇంకా నేను దగ్గర కూర్చోబెట్టుకున్నాను, అలా కాదు నాన్న, నాన్న పూజ చేస్తున్నారు, మనం చూద్దాము అని చెప్తే ఇంకా సరే నా ఒళ్ళోనే కూర్చుంది. సరే చిన్న క్లిప్ అయితే తీశాను మీకు కూడా చూపిద్దామని. లాస్ట్ ఇయర్ అంటే చిన్నపిల్ల కాబట్టి తెలియలేదు, కానీ ఈ ఇయర్ అయితే చాలా ఇబ్బంది పెట్టేసింది. సో ఇంకా గణేష్ మహారాజ్కి చెప్పు నాన్న అంటే మెల్లగా చెప్పిస్తున్నాను, చెప్తుంది. గణేష్ చెప్పు చిన్ను, గణేష్ గణేష్ మహారాజ్ మహారాజ్ కి జై జై. గణేష్ మళ్ళీ చెప్పు, గణేష్ మహారాజ్ మహా చిన్ను మహా మహా రాజ్ కి జై. అసలు ఈ ఫ్రాక్ వద్దంటే వద్దందండి, ఒక 10 minutes అలా వేసుకుంది అంతే పూజ అయ్యేంత వరకు. లేకపోతే అసలు తీసేంతవరకు ఊరుకోలేదండి అసలు. సరే అని చెప్పి నాన్న పూజ అయ్యేంత వరకు ఉంచుకోనన్న అంటే ఉంచుకుంది. సో లాస్ట్ ఇయర్ అంటే చిన్నపిల్ల కాబట్టి కొంచెం ఆగింది. అసలు ఈ ఇయర్ కొంచెం పెద్ద పిల్ల అవుతుంది కదా, అస్సలు ఆగట్లేదండి. దానికి ఊహ తెలుస్తుంది, అస్సలు ఆగట్లేదు. సరే ఈలోపు ఇంకా వినాయకుడికి ఆదాంగ పూజ, షోడశోపచార పూజ, అలాగే విఘ్నేశ్వరుని అష్టోత్తరం ఇవన్నీ చదువుకొని ఇంకా మా హస్బెండ్ నేను చేస్తాను నువ్వు దాన్ని చూసుకో అన్నారు. అసలు మెయిన్ టాస్క్ స్వామివారికి సమర్పించాల్సిన నైవేద్యాలు అయితే ఫినిష్ అయిపోయాయి. చాలా అనిపించింది, అవి చేసేంత వరకు కొంచెం సపోర్ట్ చేసింది మా చిన్న పాప. అంటే మా పెద్ద పాప నేను చూసుకుంటానమ్మా నువ్వు చెయ్యమ్మా అంది. ఇంకా సరే అని చెప్పి చూసుకుంటూ ఉంటుందని బాగా తెగ విసిగిచ్చేసిందండి. అటు ఇటు అటు ఇటు తిప్పిచ్చేసింది మా పెద్ద పాపనైతే. సరే మెల్లగా పాపం అదే చూసుకుంది నాది వంట అంతా కంప్లీట్ అయ్యే వరకు. అంటే ఈయన పూజ దగ్గర కూర్చున్నారు కదా, ఇంకా మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది, డెకరేషన్స్ అవన్నీ చేసుకోవాలి కదా అని. యాక్చువల్లీ ముందు రోజే అన్నీ తెచ్చేసుకుందామంటే బాగా వర్షం పడిందండి, ముందు రోజు తెచ్చుకోవడం కుదరలేదు. అందుకని వినాయక చవితి రోజు మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు మా హస్బెండ్. చాలా విపరీతంగా వర్షాలు పడుతున్నాయి కదండి ఇక్కడ. ఐ మీన్ హైదరాబాద్ అనే కాదు, ఎక్కడైనా బాగా వర్షాలు పడుతున్నాయి కదా. అందులో హైదరాబాద్లో ఈవినింగ్ అయ్యేటప్పటికి వర్షం స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ ఎంత బాగానే ఉంది, నైట్ అయ్యేటప్పటికి వర్షం స్టార్ట్ అవుతుంది. సో మీ సైడ్ కూడా అలాగే ఉండొచ్చు. కానీ పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి, చాలా సంతోషంగా అనిపించింది నాకైతే. స్వామివారి కథ అది చదువుకొని ఇంకా మహానైవేద్యం సమర్పించి ఇంకా హారతది ఇచ్చేసిన తర్వాత మా చిన్ను నేను కూడా ఇస్తాను అని అంటే లేదు నాన్న కాలుతుందంటే ఇంకా వాళ్ళ నాన్నకి ఇస్తుంది ఆ హారతి. చూస్తున్నారు కదా. ఇంకా మా పెద్ద పాప బుక్స్ వదిలిపెట్టి బుక్స్ మీద మనం గంధంతో బొట్లు అవి పెట్టి ఇంకా దేవుడికి దండం పెట్టుకుని అన్న అంటే ఇంకా తనకు వచ్చిన శ్లోకాలు అని చెప్పింది మా పెద్ద పాప. మా చిన్ను కూడా వాళ్ళ అక్కతో పాటు ఏదో వచ్చిరాని మాటలతో చెప్పిందండి శ్లోకాలు, అది కూడాను. ఇంకా దండం పెట్టుకుని అన్న జేజీ కంటే ఇంకా దండం పెట్టుకుంది. ఇంకా గుంజళ్ళు తీనాన్న అంటే తీసి ఇంకా జేజీకి దండం పెట్టుకుంది. చూడండి ఎలా దండం పెట్టుకుంటుందో.
ఈ మధ్య కొత్తగా సాష్టాంగం కూడా చేస్తుందండి. నాన్న అది నాన్న వాళ్ళు చేస్తారు నాన్న, నువ్వు కాదు నాన్న, నువ్వు హాఫే బెంచ్ చేయాలి నాన్న అంటే ఇంకా చిన్నగా అలవాటు చేసుకొని ఇంకా అదే చేస్తుంది దేవుడి దగ్గర. ఈసారి అయితే వినాయకుడిని 5 డేస్ అలా ఉంచుకుందాం అనుకున్నానండి. అందుకని ఇంకా 5 డేస్ అలా ఉంచిపెట్టేసి ఇంకా స్వామివారిని 6th డే నిమజ్జనం అయితే చేస్తాను. మేమైతే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నామండి వినాయక చవితి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.